వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ సాగర్ తీరంలో ఉండే ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది. కొన్ని శాఖల సమన్వయంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం విశాఖలోని ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు గారితో ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. ఈ తాబేళ్ల ఆలివ్ రిడ్లే తాబేళ్ల అంటే రేర్ జాతి కదా సార్ ఇది. ఈ వీటిని సంరక్షణకి మనం ఏ శాఖల సమన్వయంతో ఎలా సంరక్షించే కార్యక్రమాలు చేపడుతున్నాం సార్? సో ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అనేటటువంటివి గ్రీన్ టర్టిల్స్ అంటారు. ఇవి సాధారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడ తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. సో గుడ్లు పెట్టిన తర్వాత ఈ తల్లి తాబేళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. గుడ్ల నుంచి పిల్లలు పొదిగిన తర్వాత ఆ పిల్లలు సముద్రంలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ తాబేళ్ళు ఇటీవల కాలంలో కొన్ని తాబేళ్ళు మరణించి సముద్ర తీరానికి రావడం, దానిపైన చాలా ప్రభుత్వం కూడాను స్పందించడం, అటవీ శాఖ కానీ, మెరైన్ పోలీస్ కానీ, ఇండియన్ కోస్ట్ గార్డు, మత్స్యశాఖలు సమన్వయంతో వీటిని ఏ రకంగా రక్షించాలనేటటువంటి దీని మీద కూడా అవగాహన సదస్సులు అనేటటువంటివి పెట్టడం జరుగుతుంది. జాయింట్గా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే తాబేళ్ళు గుడ్లు పెడతాయో ఆ ప్రాంతాలను కూడాను వీళ్ళు సందర్శించడం, వాటిని ఏ రకంగా రక్షించాలి, లోకల్ కమ్యూనిటీ సహకారం ఏ రకంగా తీసుకోవాలనేటటువంటి దీని మీద కూడాను పూర్తిగా అధ్యయనం చేసి చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుందండి. సార్ అంటే ఎక్కువగా ఇవి మత్స్యకారుల వలలకు చిక్కి చనిపోవడం జరుగుతుంది, లేదంటే బోట్లకు తగిలి చనిపోతుంటాయి. సో వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పిస్తారు సార్ మత్స్యకారులకు? సాధారణంగా ఈ ట్రాల్ నెట్టింగ్ కానీ ఇతర గిల్ నెట్లు వాడేటప్పుడు తల్లి తాబేళ్ళు ఒడ్డుకు చేరేటప్పుడు వలలో చిక్కుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే మత్స్యకారులకి ఏవైతే ట్రాల్ నెట్స్ వాడుతున్నారో దాంట్లో ఈ టర్టిల్ ఎక్స్క్లూజర్ డివైస్ అనేటటువంటి ఒకటి ఉంటుంది అనమాట, టెడ్ అంటాం. దాన్ని ఈ బోట్లో నెట్లకు ఉంచుకోమని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే తెగిపోయిన వల కానీ తాళ్ళు కానీ సముద్రంలో పారవేయడం వల్ల వాటిలో కూడా చిక్కుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ కారణాలతో పాటు ఇతరత్ర పొల్యూషన్ కానివ్వండి, అదర్ కారణాల వల్ల కూడాను ఈ తాబేలు కొన్ని చనిపోయి ఒడ్డుకు చేరడం అనేటువంటి జరుగుతుంది. అయితే మత్స్యకారుల నుంచి ఏ రకమైనటువంటి నష్టం ఈ తాబేళ్ళకు ఉన్నదనే దీని మీద పూర్తిగా మేము మత్స్యకారుల్లో అవగాహన అనేటటువంటిది కంటిన్యూగా కల్పించడం జరుగుతుంది. దీంట్లో ఎంపెడా నుంచి ఒక నెట్ ఫిష్ అనేటటువంటి ఎన్జిఓ కూడాను దీంట్లో భాగంగా ఈ సభ మీటింగ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సార్ ఎక్కువగా ఈ తాబేళ్ళు ఏ టైంలో బయటకు వస్తూ గుడ్లు పెట్టే అవకాశం ఉంది మీరు గ్రహించినారు? సాధారణంగా మనకి తూర్పు తీరంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి రావడం జరుగుతుందండి. నైట్ టైం ఎక్కువగా వస్తుంటాయండి. సార్ ఇవి గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లను మనం ఏ విధంగా సంరక్షిస్తున్నాం సార్? అంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ ఈ సముద్ర తీరంలో ఎక్కడైతే ఈ నెస్ట్లింగ్స్ అంటారు, ఈ బ్రీడింగ్ నెస్ట్లింగ్ ఏరియాస్ అయితే ఎక్కడైతే గుడ్లు పెట్టే స్థలం ఉందో అక్కడ వీళ్ళ చుట్టూ బారికేడ్ లాగా ప్రొటెక్షన్ కట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఫిషరీసు, మెరైన్ పోలీసు వీటిని సేఫ్ గార్డ్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. రెండోది ఏంటంటే ఈ చుట్టూ ఈ ఫెన్సింగ్ ఎందుకు వేస్తున్నారంటే ఈ గుడ్లని కుక్కలు కానీ ఇతర మాంసాహారులు కానీ వచ్చి తినడానికి అవకాశం ఉంటుంది. అలాగే బీచ్లో తిరిగేటటువంటి విజిటర్స్ కూడాను ఆ గుడ్లకి ఏమైనా డిస్టర్బ్ చేస్తారనేటువంటి కారణంతో ఇది ప్రొటెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. సార్ అంటే ఆలివ్ రిడ్లే అనేది చాలా రేర్ జాతి, పైగా తాబేళ్ళు అనేది ఎక్కువ కాలం జీవించే ఒక జీవి. సో వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పౌరులపై కూడా ఉంది. సో పౌరులకు మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు సార్? ఈ ఆలివ్ రిడ్లే సంరక్షణ అనేటటువంటి అందరి బాధ్యత అండి. దీనికి ప్రభుత్వం కూడాను ఈ వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఆలివ్ రిడ్లేని చంపడం కానీ, తినడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చట్టరీత్యా నేరం. రెండోది ఏంటంటే ఒరిస్సా తీరంలో ఈ గహిర్మతి తీరం కానీ, ఋషికుల్య ఈ నది ఈ ముఖద్వారాల్లో కానీ చేపల వేటను కూడాను నిషేధించడం జరుగుతుంది, ఎస్పెషలీ ఆలివ్ రిడ్లేని ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇది సముద్ర వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ఈ జాతి అనేటటువంటి మనుగడ చాలా ఇంపార్టెంట్. ఇది ప్రమాదంలో పడకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. సార్ ఎక్కువగా ఏం తిని జీవిస్తుంటాయి సార్? ఇవి సాధారణంగా నాచు తింటుందండి, రొయ్యలు, పీతలు, ఇతర క్రస్టేషియన్స్, చిన్న చేపల్ని, వీటిని ఎక్కువ జెల్లీ ఫిష్ని ఎక్కువ తింటుందండి. జెల్లీ ఫిష్ తినడం వల్ల మంచిదే, జెల్లీ ఫిష్ వల్ల ప్రమాదం ఉంటుంది. ఆ జెల్లీ ఫిష్ని తినడం వల్ల సముద్రంలో వాతావరణం కూడా బాగుంటుంది. సార్ ఇటీవల కాలంలో ఈ సముద్ర తీరం కూడా ఎక్కువగా పొల్యూషన్కి గురవుతుంది సార్. అంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలడం వల్ల వీటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతాయి సార్ తాబేళ్ళు? అవునండి, ఈ ప్లాస్టిక్స్ అనేటటువంటివి ఎక్కువగా వాడకం అనేటటువంటి చేస్తున్నాం. ఇవన్నీ కూడా సముద్రంలో కొట్టుకురావడం, సముద్రంలో ఎక్కడైతే బాటం ఉందో బాటంలో ఈ ప్లాస్టిక్స్ చేరి వీటిని తాబేళ్ళు
తినడం వల్ల కానీ లేకపోతే ప్లాస్టిక్ పెద్ద సంచుల్లో పడడం వల్ల కానీ తాబేలు మరణించడం కూడా ఇది ఒక కారణం కూడా అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాడకం అనేటటువంటి మానేసి ప్లాస్టిక్ నిషేధించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో కూడా మేము సమావేశాలు జరిపి ప్రజలకు కూడా దీని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి జిల్లా కలెక్టర్ గారు కూడాను జనవరి 1, 2025 నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మీద నిషేధం విధించారు కాబట్టి ప్రజలందరికీ కూడాను మనం వాతావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దృష్ట్యా ప్రభుత్వంతో సహకరించమని చెప్పి ప్రార్థిస్తున్నామండి. సో ప్రస్తుతం మనతో గ్రీన్ పాజ్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు ఉన్నారు. ఆమె ఈ టర్టిల్స్ సంరక్షించడంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడతాం. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ టర్టిల్స్ ఇటీవల కాలంలో ఎక్కువగా బీచ్ కోతకు అంటే బీచ్ పరిసరాలు ఎక్కువగా కలేబరాలు బయటకు వచ్చేస్తున్నాయి. సో మేము చూసి దాని మీద ఒక కథనం కూడా ప్రసారం చేస్తాం. అధికారులు కూడా స్పందించారు. సో మీరేం చెప్తారు దాన్ని చూసి? ఓకే, నమస్తే అందరికీ. నేను నమిత, మెరైన్ బయాలజిస్ట్, గ్రీన్ పాజ్ అనే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాను. సో ఏంటంటే ప్రజెంట్ మనకి మెరైన్ పొల్యూషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. మెరైన్ పొల్యూషన్ వల్ల మెనీ ఆఫ్ ద మెరైన్ ఆర్గనిజమ్స్ అంటే ఫిషెస్, అలాగా ఇంటర్టైడల్ ఆర్గనిజమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ టర్టిల్స్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గానిజం విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ అనమాట. దీనివల్ల ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్ కింద తయారవుతుంది. ఎండేంజర్డ్ అంటే అంతరించుకుపోతున్నవి, ఆ జాతుల కింద ఇవి వచ్చేస్తున్నాయి. సో ఏంటంటే ఇవి జనరల్గా మెరైన్ పొల్యూషన్ అనే రీజన్ వల్ల వన్ ఆఫ్ ద థింగ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, ముందుకి వచ్చేసి దే ఆర్ అంటే చచ్చిపోతున్నాయి. కొన్ని కన్జర్వేషన్ స్టెప్స్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో మా ఆర్గనైజేషన్ ఏంటంటే కొన్ని కోస్టల్ క్లీనప్స్ అనేది అరేంజ్ చేస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది. లైక్ వైజ్ ఏవైతే ప్లాస్టిక్ వేస్ట్ ఏవైతే ఉంటుందో అవి కలెక్ట్ చేస్తుంది. కొన్ని టర్టిల్స్ ఏవైతే ఉంటుందంటే గోస్ట్ గేర్ వల్ల చిక్కుకుపోతూ ఉంటాయి. గోస్ట్ గేర్ ఏంటంటే అవి జనరల్గా వలలు ఏవైతే ఉంటాయో అవి తెగిపోయిన వలలు కానీ, కొన్ని అయితే స్టోన్స్ కింద అలా చిక్కుపోతూ ఉంటాయి, కొన్ని కోరల్స్లోని చిక్కుపోతూ ఉంటాయి. వాటి వల్ల ఈ టర్టిల్స్ స్విమ్ చేస్తూ అలా వాటికి చిక్కుకుంటాయి. ఆ చిక్కుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటి ఫ్లాప్స్ అవన్నీ ఉండిపోయి అవి చనిపోతున్నాయి. ఇంకొన్ని ఏంటవుతుంది అంటే ఫిషర్మెన్స్ ఏవైతే వలలతో తీసుకుంటూ ఉంటారో ఆ తీసుకున్నప్పుడు కొన్ని నెట్స్ వల్ల అవి బైక్యాచ్లో కూడా పడుతూ ఉంటాయి ఈ టర్టిల్స్. వాటి వల్ల కూడా ఇవి అంతరించిపోతున్నాయి. అందువల్ల ఈ చాలామంది ఇప్పుడు టెడ్ అనేది యూజ్ చేస్తున్నారు. టెడ్ అనేది ఏంటంటే టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైస్. ఆ టెడ్ వల్ల అవి ఎస్కేప్ అవుతున్నాయి. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం ఒక రకంగా. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ కన్జర్వేషన్ స్టెప్. సో అలా కాకుండా ఇంకా టైడ్ పూల్ అనేవి ఆర్గనైజ్ చేస్తున్నాం మేము. సో దట్ జనాలందరికీ అవేర్నెస్గా వచ్చి వాళ్ళు మనకి నెస్టింగ్ సైట్స్ ఒక్కోసారి పెడుతూ ఉంటాయి టర్టిల్స్. నెస్టింగ్ సైట్స్ జనరల్గా మనకి డిసెంబర్ టు మార్చ్ ఈ సీజన్లో ఉంటుంది. అప్పుడు ఈ నెస్టింగ్ సైట్స్ వల్ల జనరల్గా బీచ్ అనేది చాలామంది ఎంజాయ్మెంట్కి వచ్చేస్తూ ఉంటారు. ఎంజాయ్మెంట్ వల్ల వాళ్ళు మనకి ఇట్లాంటి మెరైన్ ఆర్గనిజమ్స్ అన్నీ ఇవి అవుతున్నాయి, హర్ట్ అవుతున్నాయి, డేంజర్లో ఉన్నాయి అని చాలామంది గమనించరు, వాళ్ళ ఎంజాయ్మెంట్లోనే ఉంటారు. సో ఇవన్నీ గమనించుకోవాలనేది మా అభిప్రాయం. అవి వాళ్ళు తెలుసుకోవాలి, అవగాహన చెందాలి. ఇలాంటి మెరైన్ ఆర్గనిజమ్స్ అనేది మనకి బీచ్ ఒడ్డుకి వచ్చి గుడ్లు పెడుతున్నాయి, అవి మనం హామ్ చేయకూడదు, కిందని చూసుకుంటూ మనం నడవాలి. నెక్స్ట్ ఈ గుడ్లు అనేది కొన్నిసార్లు పోచింగ్ అనేది కూడా అవుతూ ఉంటాయి, అవి పోచింగ్ అవ్వకుండా కాపాడాలి. నెక్స్ట్ ఈ టర్టిల్స్ అనేవి ఎక్కువగా మనం అందుకనే డే టైంలోని జనాలందరూ ఎక్కువగా గోల చేస్తూ ఉంటారు, ప్రిడేటర్స్గా ఫీల్ అవుతూ ఉంటాయి టర్టిల్స్. అందుకని ఇవి ఎక్కువగా నైట్ టైంలోనే మనకి గుడ్లు అనేవి లేచేస్తూ ఉంటాయి. ఈ నైట్ టైంలో లేచేస్తున్నప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా వర్క్ చేస్తుంది దీని మీద. ఈ ఎగ్స్ అనేది కలెక్ట్ చేసుకొని దే ప్రిజర్వ్ దెమ్ సో దట్ అవి హ్యాచరీ సైట్స్ లాగా ఏర్పాటు చేసి దాన్ని ఇంక్యుబేట్ అయ్యే టైంకి అవి కలెక్ట్ చేసిన తర్వాత we'll again release back them to the ocean. This is one of the major step అనేది మనం తీసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీగా మనం అది తీసుకొని వాటిని కన్జర్వ్ చేయాలనేది మా కోరిక.
ఇంకో గోస్ట్ గెనెట్స్ వల్ల ఏవైతే చిక్కుకుపోతున్నాయో మా ఆర్గనైజేషన్ ఏంటంటే అవి తీసుకొని ఈ చిక్కుపోయిన వలలు కానీ తెగిపోయినవి కానీ వాటి వల్ల హర్ట్ అయ్యే ఆర్గనిజమ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ మేము కలెక్ట్ చేసుకొని ఫిషర్మెన్స్ దగ్గర నుండి కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా దొరికినవి ఏమైనా ఉంటే మేము కలెక్ట్ చేసి వాటి నుండి చిన్న చిన్న ప్రోడక్ట్స్ మీకు పనికొచ్చే జనరల్గా పిల్లలకి కానీ ఎవరికైనా నచ్చేటట్లు కీ చైన్స్ కానీ ఒక ఫిష్ టైప్ ఏదైనా మీకు కస్టమైజ్డ్ ప్రోడక్ట్ కానీ తయారు చేసి ఫిషర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వర్క్ చేయడానికి కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. సో అంటే ఇప్పుడు అవి గుడ్లు పెట్టడానికి వచ్చే టైంలోనే ఇవి ఎక్కువగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బోట్స్కి తగలడం కానీ లేదా పొల్యూషన్ పీల్చి అవి తినడం వల్ల కానీ నెట్స్లో చిక్కుకోవడం వల్ల అంటే గుడ్లు పెట్టడానికి వచ్చే టైంలోనే ఇవి ఎక్కువగా హర్ట్ అవుతున్నాయి. అవి చూసారా? అవును, గుడ్లు పెట్టే టైంలోనే ఎక్కువగా మనకి హర్ట్ అవుతుంటాయి. ఎందుకంటే మనం హ్యూమన్స్ అనేది మేజర్ ప్రెడేటర్స్. వాళ్ళకి తెలియకుండానే మనం తెలియకుండానే వాళ్ళకి హర్ట్ చేస్తూ ఉంటాము. షోర్ లైక్ రష్గా ఉన్న ఏరియాస్ అవన్నీ అవాయిడ్ చేయాలి. అవి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బర్డ్స్ కానీ క్రాబ్స్ కానీ చిన్న చిన్న అవి కూడా అవి తినేస్తూ ఉంటాయి. వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అది నేచురల్గా అవుతుంది, మనం ఏం చేయలేం. బట్ యాజ్ ఏ హ్యూమన్ వీ మస్ట్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. సో వాటిని ఎక్కువగా డిస్టర్బ్డ్ ఉన్న ప్లేసెస్ మనము డిస్టర్బెన్స్ వాటికి క్రియేట్ చేయకుండాను జాగ్రత్త వహించాలి. సో ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్న ఈ జీవుల్లో ఒకటి, కానీ ఇదే ఎక్కువగా చనిపోవడం, ఇది అంతరించిపోవడం జాబితాలో కూడా చేరడం ఒక బాధ కలిగించే అంశం. మీరేమంటారు? మనకి టర్టిల్స్ అనేవి డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. లైక్ లెదర్ బ్యాక్ టర్టిల్ కానీ హాక్స్బిల్ టర్టిల్ కానీ నెక్స్ట్ ఆలివ్ రిడ్లే టర్టిల్. లెదర్ బ్యాక్ హాక్స్బిల్ ఏంటంటే హాక్స్బిల్ మనకి మేజర్గా కోరల్స్ ఉన్న చోట దొరుకుతూ ఉంటాయి. లెదర్ బ్యాక్ అనేది మనకి ఒడ్డుకి వచ్చిన లే చేయడానికి ఎగ్స్ ఇవి ఇండివిజువల్గా లే చేస్తుంటాయి. బట్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఇవి ఎండేంజర్డ్ అయినా ఏంటంటే అవి గుంపులుగా వస్తుంటాయి. ఆల్ ద ఫీమేల్స్ ఎట్ ఏ టైమ్ లైక్ ఒడ్డుకు వచ్చి షోర్కి వచ్చి దే విల్ లే ద ఎగ్స్ అనమాట. ఒకేసారి లే చేయడం వల్ల చాలామంది చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నాకు కావాలి అని చెప్పి కొంతమంది ఎగ్స్ అవన్నీ తీసుకుంటారు. లేదా టర్టిల్స్కి నేను ఇది పెంచాలి అని చెప్పి పెట్టుగా కోరుకొని అవి తీసుకుంటారు, పోచింగ్ అవి చేస్తుంటారు. సో అలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ సరౌండింగ్స్లోనే వాళ్ళ హ్యాబిటెట్లోనే ఉంచితే అట్లీస్ట్ మీరు చూసిన ఒకవేళ ఏదైనా టర్టిల్స్ ఎషోర్కి వచ్చి ఎగ్స్ లే చేయడం అవన్నీ చూసున్నా ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి జాగ్రత్త వహిస్తూ ఉంటారు. లేకపోతే మాకు ఆర్గనైజేషన్ వాళ్ళకి చెప్పినా మేము ఒక స్టెప్ తీసుకుంటాము. నెక్స్ట్ ఈ టర్టిల్స్ కాపాడడం కోసం వీటి కన్జర్వేషన్ వీటి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం పొలిటికల్స్ ఛానల్ అనేది కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. జనాల ముందుకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో చాలా ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. లైక్ అందరూ జాగ్రత్త వహించాలి అనేది చెప్పుకోవడం అనేది వన్ ఆఫ్ ద కన్జర్వేషన్ స్టెప్కి ప్రాసెస్ అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈ తాబేళ్ల మృత్యువాతపై పొలిటికోస్ ఛానల్ చేసిన స్టోరీకి సంబంధించి జిల్లా అధికారులు స్పందించారు. మత్స్యశాఖ, మెరైన్ పోలీస్ అలాగే అటవీ శాఖ ఈ 3 శాఖల సమన్వయంతో ఆలివ్ రిడ్లే తాబేళ్లను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మనకు తెలిపారు. అయితే ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఈ సీజన్లోనే ఏదైతే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లోనే ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సాగర తీరానికి వచ్చి ఇక్కడ వేడిగా ఉన్న ప్రదేశంలో చూసుకొని తమకు అనువైన ప్రదేశం చూసుకొని గుడ్లను పెట్టి వాటిని తిరిగి మళ్ళీ అవి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఆ గుడ్లను సంరక్షించే దిశగా ఈ 3 శాఖలు సమన్వయం ఉండాలి. ఎందుకంటే వాటిని సంరక్షించిన అనంతరం అవి గుడ్లు ఎదిగి తిరిగి చిన్న తాబేళ్ళలాగా పొదిగేంత వరకు వాటిని సంరక్షిస్తే అవి తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి వీటి జాతి అంతం అవ్వకుండా ఇవి ఉంటాయి. సో ఇలాంటి సమయంలో ఇవి ఏవైతే గుడ్లు పెట్టే సమయంలో అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే అంటే కుక్కలు కానీ ఇతర జంతువులు కానీ లేదా మనుషులు కానీ వీటిని తినకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ 3 శాఖల సమన్వయం చేసుకుంటూ వీటిల
తాబేళ్ల అభివృద్ధికి కృషి చేయాలని ఇప్పటికే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారులకు సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఆ దిశగా ప్రస్తుతం పొలిటికోస్ ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఏదైతే అంతరించిపోతున్న జాబితాలో తాబేళ్లు ఉన్నటువంటి విషయాన్ని మనం చెప్పడంతో సో వీటిని ఎలాగైనా సంరక్షించాలనే ఉద్దేశంతో విశాఖ జిల్లా యంత్రాంగం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. సో విశాఖ వాసులు కూడా ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సముద్రంలోకి వెళ్లకుండా నిరోధించగలిగితే ఇలాంటి జీవులైనటువంటి తాబేళ్లు కానీ చేపలు కానీ వీటిని సంరక్షించవచ్చు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.